ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఎన్నికైన ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరికి ఒంగోలులోని వీరయ్య చౌదరి కార్యాలయం వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఆమెను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఈ పదవి ఆమెకు రావడానికి సహకరించిన జిల్లా నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగులుప్పలపాడు మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, నియోజకవర్గ రైతు నాయకుడు ఇంటూరి శ్రీను, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు. నన్ను గ్రంథాలయ చైర్మన్గా ఎన్నుకున్నందుకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ అన్న గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సహకరించిన జిల్లా నాయకులకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఎన్నుకోబడిన సుచిత్ర వీరయ్య చౌదరి గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఈ యొక్క పదవి రావటం మాకు చాలా సంతోషం. నాగులుప్పలపాడు మండల పార్టీ అధ్యక్షుడు చాలా సంతోషంగా ఉంది. పార్టీ వీరయ్య చౌదరి గారి కష్టాన్ని గుర్తెరిగి ఆ కుటుంబంలో మరి ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు లోకల్గా మా సహకరించిన మా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. ఈ యొక్క పదవిని మరి మండలంలోనే జిల్లా స్థాయిలో అందరి మన్నలను పొంది ఎటువంటి లోటుపాటు లేకుండా ఆమె ఎదుగుదలకు ఉపయోగపడుతుందని మేము అందరం ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. ఈరోజు మాకు సుపరిణామము ఏంటంటే వీరయ్య చౌదరి గారు గతంలో రాజకీయం చేయాలి అంటే ఒక నాగులుప్పలపాడు మండలానికే కాకుండా ప్రకాశం జిల్లాలో కూడా వీరయ్య చౌదరి అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా ఈరోజు ఆ వీరయ్య చౌదరి గారికి ఉన్న బ్రాండ్ని మేము అదే విధంగా కాపాడుకుంటూ భవిష్యత్తులో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ అన్న గారికి కానీ మంచి పేరు తీసుకొస్తూ మా వదినమ్మకి ఈరోజు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా పదవిచ్చి ముఖ్యంగా మమ్మల్ని గుర్తించి మాకు ఈ పదవిచ్చి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకి చేరాలి అని ఉద్దేశంతో వదినమ్మ గారికి పదవిచ్చిన నారా లోకేష్ అన్న గారికి, ఈ జిల్లా నాయకత్వానికి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము ఈ పదవికి వన్నె తెస్తూ గ్రంథాలయము చైర్మన్ అంటే చాలామందికి ఏంది ఆ పదవి అన్నట్టు తెలియనట్టుగా ఉన్నారు ప్రతి ఒక్కరు. కానీ గ్రంథాలయం చైర్మన్ మా జిల్లాలో ప్రోటోకాల్ ప్రకారము మంచి పదవి. మా వదినమ్మ గారు ఈ పదవికి వన్నె తెస్తూ భవిష్యత్తులో గ్రంథాలయం అంటే ఇట్లా ఉండాలి. గతంలో వీరయ్య చౌదరి గారు కూడా ఎంపీపీ అయిన దాకా ఎంపీపీ పదవి అంటే ఏందో తెలియదు చాలామందికి. అంటే ఎంపీపీ అయ్యారు, మండలంలో ఎంపీపీ అనుకున్నారే కానీ వీరయ్య చౌదరి గారు ఎంపీపీ అయిన తర్వాతే ఎంపీపీ అంటే ఇట్టుండాలా అని చాలామందికి జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ తెలిసింది. అదేవిధంగా మాకు శాయశక్తుల మేమందరం వదినమ్మ గారికి వెనక అండగా ఉంటూ మేము ఈ గ్రంథాలయం చైర్మన్ మాకు అప్పచెప్పిన బాధ్యతని ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహిస్తూ మంచి పేరు తీసుకొస్తామని సుచిత్ర వీరయ్య చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.